ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భోగాపురం నుంచి వైఎస్ జగన్ శ్రీకాకుళం చేరుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్. సంతోష్, ఏదైతే శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ప్రస్తుతం జగన్ మరికొద్దిసేపట్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకోబోతున్నారు. ఇప్పుడే శ్రీకాకుళం జిల్లాకి చెందిన పైడి భీమవరం దాటే క్రమంలో ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జగన్ పర్యటన సందర్భంగా ఉదయం నుంచి ఉదయం 11 గంటలకు వైజాగ్ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున జనసమూహం తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే పర్యటన ఆలస్యంగా కొనసాగుతోంది. దాదాపు 2 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా దగ్గరికి చేరుకొని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ఆయన పరామర్శించాల్సి ఉంది. అయితే దారి పొడవునా ప్రతి చోట హైవే పైకి జనాలు బారులు తీరి చేరుకుంటున్న నేపథ్యంలో పర్యటన ఆశాంతం బాగా ఆలస్యంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 3 గంటలు దాటిన పరిస్థితి నేపథ్యంలో దాదాపు ఇక్కడి నుంచి మరో 30 కిలోమీటర్లు వెళ్తే కానీ శ్రీకాకుళం చేరే అవకాశం లేదు. దాదాపు 2.5 గంట వరకు ఆలస్యంగా పర్యటన సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ములాఖాతులు కూడా సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ అయ్యే నేపథ్యంలో 5 గంటల లోపే ఆయన జిల్లా జైలు దగ్గరికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు బారులు తీరు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఏదైతే రణస్థలంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హైవే మొత్తం చేరుకున్న విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు అభివాదం చేసేందుకు 2 వైపులా కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే భోగాపురం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకి ధన్యవాదాలు చెప్పేందుకు వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనకి ధన్యవాదాలు తెలిపేందుకు వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ప్లకార్డులు పట్టుకొని రోడ్డుకు ఇరువైపులా నిలబడటం స్పష్టంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఏదైతే ఆయన 11 గంటల నుంచి విశాఖ నుంచి ప్రారంభమైన ఆయన కాన్వాయ్కి అడుగడుగున జనం మాత్రం భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో భారీ స్పందన అయితే కనిపిస్తూ ఉంది. రణస్థలం మరికొద్ది సేపట్లో ఆయన చేరుకోనున్న నేపథ్యంలో దాదాపు మరో గంట తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కలిసి ములాఖాత్ ద్వారా ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్న నేపథ్యంలో ఆయనకి అక్కడ కూడా ఘన స్వాగతం లభించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 5 గంటలకు ఆయన శ్రీకాకుళం చేరే అవకాశం అయితే ఉంది. సంతోష్, అయితే ఎన్ని గంటలకు ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది సిదిరి అప్పలరాజుతో సురేష్? సంతోష్, ఏదైతే జైలు సమయాల ప్రకారం దాదాపు 5 గంటలకల్లా ములాఖాతులు క్లోజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఆయన 5 గంటల లోపే జిల్లా జైలుకి చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎక్కడికక్కడ అయితే ప్రస్తుతం ఆయన రణస్థలంకి మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. అటు భోగాపురం కానివ్వండి, అదేవిధంగా పైడి భీమవరం, దాంతోపాటే సింహాచలం తదితర ప్రాంతాలు విశాఖ నుంచి మొదలు పెడితే దాదాపు హైవేతో పాటు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి ఆయనకి రోడ్డుపైనే బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో పర్యటన మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆలస్యమవుతా ఉంది. అయితే జైలు సమయం మాత్రం దాదాపు 5 గంటలకు ములాఖాతులు క్లోజ్ చేస్తారనే సమాచారం ఉంది. దీంతో 5 గంటల లోపు ఆయన శ్రీకాకుళం చేరుకోవాల్సిన నేపథ్యంలో కొంత స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంది. రణస్థలంలో కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ భారీ గజమాలలతో పాటు బెలూన్లతోటి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఆయన కూడా ఎక్కడికక్కడ అటు వైసీపీ శ్రేణులతో పాటు రోడ్లపైకి ఆయన చూసేందుకు వచ్చిన జనానికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే 5 గంటల లోపే ఆయన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కలిసి పరామర్శించే అవకాశం అయితే ఉంది. సంతోష్, ఎంతమందికి అనుమతి ఇచ్చారు, ఎవరెవరు వెళ్తున్నారు సురేష్? అయితే ప్రస్తుతం మిగతా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్తో పాటు కృష్ణదాస్ తదితరులు కూడా ములాఖాత్ అయ్యేందుకు అనుమతి కోరిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి ప్రస్తుతానికి అనుమతి పూర్తి స్థాయిలో ఇచ్చారా లేదా అనే అంశం మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగన్తో పాటు సిదిరి అప్పలరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనతో పాటు ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో వ్యక్తి మృతి చెందటం, దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న అభియోగాలపై ఆయన ప్రస్తుతం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని శ్రీకాకుళం చెందిన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం ఆ కేసు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కి ప్రస్తుతం బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మరికొద్దిసేపట్లో ఆయన ములాఖాత్ కానున్నారు. అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు వెల్లడిస్తారు, మరో 2 రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యం, అదే ప్రాంతంలో జగన్ పర్యటన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు అప్పలరాజు సంబంధించిన అంశాలతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాలను కూడా మీడియాతో మాట్లాడతారనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్.